పెద్ది పొలంలో మొలకలొచ్చాయి. ఈరోజు హాట్‌స్టార్‌లో పొదరిల్లు సీరియల్ చూడంగానే నాకొచ్చిన థంబ్‌నెయిల్ అయితే పెద్ది పొలంలో మొలకలొచ్చాయండి. తర్వాత మాధవ కోసం మనీషా అని చెప్పొచ్చింది అని చెప్పి అలా వచ్చింది. మళ్ళీ తర్వాత పెద్దికి పెళ్లి కూతురు దొరికిందోచ్ అని వచ్చిందనమాట. చాలా చాలా థంబ్‌నెయిల్స్ వచ్చినాయి. గాయత్రిని మర్చిపోయిన మాధవ అని వచ్చింది. తర్వాత మనీషా మాయలో పడ్డ మాధవ అని వచ్చింది. మనీషా మాయలో పడ్డ పెద్ది అని వచ్చింది. ఇలా చాలా చాలా రకాల టైటిల్స్ వచ్చింది. ఫస్ట్ వచ్చిన దానికే ప్రిఫరెన్స్ ఇస్తూ పెద్ది పొలంలో మొలకలు వచ్చాయి, అలాగే పెళ్లి కూతురు వచ్చింది అని అనుకొని 2 కలిసి వచ్చేలాగా ఆ టైటిల్ పెట్టాననమాట థంబ్‌నెయిల్‌గా. మీరు కూడా ఇప్పుడు నేను చాలా టైటిల్స్ చెప్పాను కదా! వాటిలో ఏది బావుందో చెప్పండి. కావాలంటే మనం తర్వాత థంబ్‌నెయిల్ మార్చుకోవచ్చు. ఎక్కువ దేనికైతే లేదంటే మీ దగ్గర ఏదైనా వేరే ఏ థంబ్‌నెయిల్ ఏదైనా క్లిక్కీగా ఉందో అది సజెస్ట్ చేయండి. 'మాధవ జీవితంలోకి మనీషా' అని కూడా వచ్చిందనమాట. ఇలా రకరకాల థంబ్‌నెయిల్స్ వచ్చినాయి. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే కొంచెం 2 రోజుల నుంచి అంత సోగా గడిచిపోతుంది. అటు ప్రతాప్ ఇంటికి వెళ్ళిన తర్వాత అని అనిపిస్తుంది. తరుణంలో ఏదో ఒక మ్యాజిక్ చేసేసారు పొదరిల్లు డైరెక్టర్ అని అనిపించింది. పెద్దిని చూపిస్తే మాత్రం మనకి సీరియల్ అబ్బా! ఈరోజు సీరియల్ చూసిన ఫీలింగ్ ఉంటుంది. బావుంది అని అనిపిస్తుందనమాట. అలానే ఈరోజు పెద్దిని చూపించారు. పెద్ది ఆటో కోసం పనికి వెళ్ళడానికి లేట్ అయిపోతుందని ఆటో దగ్గరకు వస్తుంటే ఒక ముసుగు వేసుకున్న అమ్మాయి కూడా వస్తుంది ఆటో కోసం. ఇద్దరు ఒకే ఆటో ఎక్కబోతూ డాష్ ఇచ్చుకుంటారు. అప్పుడు చూపులు కలిసిన శుభవేళ అన్నట్టుగా ఇద్దరి చూపులు కలుస్తాయి. తర్వాత మనసులు కలుస్తాయి అనుకోండి, అది వేరే విషయం. మొత్తానికైతే పెద్దికి జోడీగా ఒక అమ్మాయి వచ్చేసింది. కాకపోతే తను హిందీ అమ్మాయి అనమాట. భాష రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఆటో అతనితో డబ్బుల విషయంలో మాట్లాడుతున్నప్పుడు పెద్ది సహాయం చేస్తాడు. ఈ రకంగా జరిగిపోయింది. ఇంతకీ ఈ మనిష ఎవరు అంటే మాధవకి తోడుగా అక్కడ పనిచేస్తూ ఉంటాడు కదా బన్సీ అనే అతను. ఆ బన్సీ వాళ్ళ చెల్లెలే ఈ మనిష. ఈ రకంగా డైరెక్టర్ వీళ్ళిద్దరిని కలపబోతున్నారా, లేదంటే ఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నారా, గాయత్రి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో దూరుతుందా, చూడాలి మరి డైరెక్టర్ ఏం చేయబోతున్నారు. నాకైతే మాత్రం మన పెద్దికి పెళ్లి కూతురు దొరికిందోచ్ అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇక మన చక్రి మహాలక్ష్మి వాళ్ళ గొడవ అయితే ఇక ప్రతాప్ వాళ్ళు ఏవో రకరకాల కుట్రలు వేస్తూ ఉన్నారు. రేపటి ఎపిసోడ్లో అంటే రేపు రాబోయే ఎపిసోడ్లో, అది సోమవారం ఎపిసోడ్లో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు అని చెప్పి ఒక బ్యాగ్ నిండా డబ్బులు నగలు పెట్టి చక్రిని ఎక్కడో ఇచ్చినమ్మని చెప్తున్నారు. ఏదో మధ్యలో మొత్తానికైతే ఏదో డ్రామా క్రియేట్ చేసి చక్రి ఆ డబ్బు తీసుకొని పారిపోతున్నట్టుగా క్రియేట్ చేయబోతున్నారు. మరి చూద్దాం మహాలక్ష్మి నిజంగా నమ్ముతుందా నమ్మదా, ఏం జరగబోతుంది అని చూద్దాము. అలాగే మన పెద్ది జీవితంలో మొలకలు కూడా ఎలా పెరుగుతాయో చూద్దాం. చక్రి మాత్రం ఈరోజు ప్రతాప్ని కావాలనే కదిలించుకున్నాడు అనిపించింది. కొంచెం ఎక్కువ చేశాడు అని అనిపించింది. నీకు కూడా ఏమైనా ఎక్కువ చేశాడు అని అనిపించిందా? నెక్స్ట్ మీరేం తమ్నైల్ కోరుకుంటున్నారు, క్యాచీగా ఉండేదో చెప్పండి. నాకైతే ఈరోజు అది కూడా యాడ్ చేయాలి అనిపించింది. ఎక్కువ చేసిన చక్రి అని చెప్పాలి అని అనిపించింది. మరి మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.